హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అయితే నీట్ ఎగ్జామ్ అయిపోయింది కదా. చాలామంది అడుగుతున్నారు కౌన్సిలింగ్కు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అని. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేనైతే నీట్ ఎగ్జామ్ అంటే ఏమిటి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలని చెప్తాను. ముందుగా 10th ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్, డాక్టర్ కావాలనుకునే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తారు. అందులో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఎలిజిబుల్ అవుతారు. ఇంతకు నీట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ను ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన తరువాత కౌన్సిలింగ్కు వెళతారు కదా. అందుకు నేను ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. ముందుగా 10th క్లాస్ సర్టిఫికేట్, రెండవది నీట్ అడ్మిట్ కార్డ్, మూడవది ఇంటర్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ లిస్ట్, నాలుగవది నీట్ ఫామ్, ఐదవది నీట్ సీట్ అలాట్మెంట్ లెటర్, ఆరవది క్యాస్ట్ సర్టిఫికేట్, ఏడవది పాస్ సైజ్ ఫొటోస్, ఎనిమిదవది ఆధార్ ఆర్ పాన్ కార్డ్ ఐడెంటిటీ, తొమ్మిదవది మైగ్రేషన్ సర్టిఫికేట్, పదవది నీట్ 30 ఇయర్ స్కోర్ కార్డ్. ఈ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. మీకు నీట్లో ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి.